హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఈ వైగాట్స్కీ గురించి చాలా ఈజీ వేలో చిన్న ట్రిక్స్ని ఉపయోగించి చాలా లాజిక్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ లెవ్ వైగాట్స్కీ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, గతంలో మీరు చూసుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్ పేపర్లో బిట్టు లేకుండా ఈ వైగాట్స్కీకి సంబంధించినటువంటి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది లేదు ఫ్రెండ్స్. అంత ఇంపార్టెంట్ ఈ లెవ్ వైగాట్స్కీ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త గురించి. సో ఫ్రెండ్స్, ఈ వైగాట్స్కీ గురించి ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా దీన్ని చదువుతూ ఉంటారు. మరి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వైగాట్స్కీని వాళ్ళు డిఫరెంట్ వేలో డిఫరెంట్ మెథడ్లో వాళ్ళు చదువుతూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్స్ ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక లైఫ్లో మర్చిపోరు. కన్ఫామ్గా ఎగ్జామ్లో మీరు బిట్టు 100% పెడతారు ఫ్రెండ్స్. చూద్దాం ఆ లాజిక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మరి వైగాట్స్కీ ఈ లెవ్ అనే పదాన్ని కొంచెం సేపు మనం పక్కన ఉంచినట్లయితే ఈ వైగాట్స్కీని నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యానో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మీకు అలానే చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. నేను వైగాట్స్కీని ఘాట్ అనే పదాన్ని గోట్ అనేటటువంటి పదంగా నేను లింక్ చేసుకున్నా. వైగాట్స్కీ అంటే వైగోట్స్ అన్నట్టు. గోట్స్ అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, గోట్స్ అంటే మేకలు అని అర్థం. అంటే ఈ వైగాట్స్కీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషను ఈ గోట్ అంటే మేకలతో మీరు లింక్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్లు పెట్టేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, ప్రతిదీగా మీరు ఇవన్నీ కూడా మీరు చూడండి ఒకసారి, ప్రతి బిట్టు కూడా మేకలకి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక ప్రతిదాన్ని కూడా మనం గోట్స్ అనే పదంతో లింక్ చేసి చదువుకుందాం. వైగాట్స్కీ అంటే వైగోట్స్కీ అని మీరు జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే. చివరిలో చూడండి ఫ్రెండ్స్, వైగాట్స్కీలో చివరిలో సా అనే పదం ఉంది. కీలో సా ఉంది కాబట్టి ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి. వైగోట్స్కీలో చివరిలో ఎస్ అనే పదం ఉంది కాబట్టి ఫ్రెండ్స్, స్కీలో సా ఉంది కాబట్టి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా కూడా గుర్తుకు రావట్లేదు, మనం ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. వైగోట్స్కీ అన్నాం కాబట్టి ఫ్రెండ్స్, మనకు మేకలు కాసేటటువంటి ఆ కాపర్లు ఎవరైతే ఉన్నారో, మేకలు కాసే వాళ్ళు పల్లెటూళ్ళలో కానివ్వండి ఎక్కడైనా సరే, వాళ్ళు సహజంగా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ సంఘంలో తిరుగుతూ ఉంటారు. సాంఘిక అంటే సంఘానికి సంబంధించింది కాబట్టి సంఘంలో అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మేకలు కాసేటటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సాంగ్స్ పాడుకుంటూ, మేకలను అల్లించుకుంటూ మంచి పాటలు పాడుకుంటూ, సాంగ్స్ అని పదం గుర్తుపెట్టుకోండి. సాంగ్స్ అంటే సాంఘిక అని గుర్తుపెట్టుకోండి. సాంస్కృతిక అంటే అదొక మన సంస్కృతి. మేకలు కాసేటటువంటి కాపరుల యొక్క సంస్కృతి ఏంటంటే వాళ్ళు మేకలు కాసుకోవడం, అది వాళ్ళ సంస్కృతిలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్లో రేపు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారనుకోండి, వెంటనే గుర్తుకు రానప్పుడు మనకి ఈ చిన్న లాజికల్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్కీ అంటేనేమో సా ఉంది కాబట్టి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, అట్లా కూడా గుర్తులేదు. మరి వైగాట్స్కీలో గోట్ అనే పదం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఆ మేకలో కాసేటటువంటి సంస్కృతి అని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సంఘంలో తిరుగుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి, లేకపోతే సాంగ్స్ అని మీ ఇష్టం ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వైగాట్స్కీ అంటే వైగోట్స్కీ అని గుర్తుపెట్టుకుంటే ప్రతి బిట్టు చూడండి ఫ్రెండ్స్, అన్నీ గోట్ అనే పదాన్ని మీ మైండ్ సెట్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. వైగాట్స్కీ అంటే వైగోట్, అన్ని బిట్లు వస్తాయి చూడండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ రష్యా దేశానికి సంబంధించినటువంటి ఆయన వైగాట్స్కీ, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వైగోట్ అన్నాం మనం. గోట్ అంటే మేకలు ఫ్రెండ్స్. మేకలు కాసేటటువంటి మరి ఆ ప్రాంతం చూడడం చాలా రష్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆ మేకల యొక్క సంత అంటే మనకు తెలుసు, మేకలు కొనుక్కునేటటువంటి అమ్ముకునేటటువంటి ప్లేస్ ఎలా ఉంటుంది, రష్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. రష్యా అంటేనేమో రష్యా అని గుర్తుపెట్టుకోండి. చాలా రష్గా ఉంటుంది కాబట్టి రష్యా అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వైగాట్స్కీలో చివరిలో ఎస్ అనే పదం ఉంది.
ఎస్కి ముందున్నటువంటి పదం ఏంటంటే ఆర్ కాబట్టి అలాగే గుర్తుపెట్టుకోండి. ఎస్కి ముందున్నటువంటి పదము ఆర్ కాబట్టి రష్యా, ఆర్ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటేనేమో రష్యా, ఎస్ అంటేనేమో వై గాట్స్కీలో ఎస్ అని గుర్తుపెట్టుకోండి. చివరి పదాలకు సంబంధించి ఒక చిన్న లాజిక్ మీకు తర్వాత వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడే ఒక మరి ఇవి అభ్యసనానికి సంబంధించినటువంటి 2 సిద్ధాంతాలు. థారన్ డైక్ అనేటటువంటి ఒక మరి శాస్త్రవేత్త ఏ జంతువు మీద ప్రయోగాలు చేశాడు అని గతంలో బిట్ అడిగాడు ఫ్రెండ్స్ చివరిలో. ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ఆర్ఎస్ అనేది గుర్తొచ్చింది కాబట్టి ఇక్కడ మీకు అది చెప్తా ఫ్రెండ్స్. ఆర్ అంటేనేమో రష్యా, ఎస్ అంటేనేమో మరి స్కీ, వై గాట్స్కీ, ఎస్ అనే పదం ఉంది కాబట్టి దానికంటే ముందు ఆరు కాబట్టి రష్యా అని మనం ఎలా గుర్తుపెట్టుకున్నామో, థారన్ డైక్లో చివరిలో సి వచ్చింది కాబట్టి సి ఫర్ క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. థారన్ డైక్ ఏ జంతువు మీద ప్రయోగాలు చేశాడు అంటే థారన్ డైక్ అంటే కా కాబట్టి క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. బిఎఫ్ స్కిన్నర్లో చివరిలో రా ఉంది, రా అంటే ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఫర్ ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. బిఎఫ్ స్కిన్నర్ ర్యాట్ చివరిలో ఆర్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ర్యాట్ ఎలుకల మీద. అదేవిధంగా థారన్ డైక్ అంటేనేమో సి కాబట్టి క్యాట్. ఇట్లా చివరున్నటువంటి పదాలతో కూడా మనం లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. అలానే రష్యాకి సంబంధించి ఇంకొక మరి సైకాలజీ శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, కుక్క మీద ప్రయోగం చేశాడు. 1904లో మరి ఆయన ఇవాన్ పావ్లోవ్కు నోబెల్ అవార్డు వచ్చింది. ఇవన్నీ మనకు మరి మనమంతా అభ్యసనానికి సంబంధించినటువంటి గ్రంథాలను పర్ఫెక్ట్గా చదువుతాం. నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఆ లాజిక్ కూడా ఇక్కడే గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడే రాశాను ఫ్రెండ్స్. రష్యా అనగానే రష్యాకి సంబంధించినటువంటి 2 మరి సైకాలజీ శాస్త్రవేత్తలు, ఒకరేమో మరి వైగాట్స్కీ, ఇంకొకరేమో ఇవాన్ పావ్లోవ్ను కూడా మనం ఈజీగా రష్యాని గుర్తుపెట్టుకోవచ్చు. చాలామందికి తెలుసు ఇవాన్ పావ్లోవ్ అంటే రష్యా. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చిన్న లాజిక్ ఫ్రెండ్స్. పావ్లోవ్ అంటే ఇక్కడ నేను రాశాను చూడండి ఫ్రెండ్స్, పావు కేజీ చికెన్ అని గుర్తుపెట్టుకోండి, పావు కేజీ మటన్ అని గుర్తుపెట్టుకోండి. పావు కేజీ అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ 1/4 అని అంటాం. 4 అంటే 4 కాబట్టి ఈ 4ని మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. 1904 పావు కేజీలో పావు అంటే 4 అని గుర్తుపెట్టుకుంటే 1904లో నోబెల్ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కుక్క మీద ప్రయోగం చేశాడు కాబట్టి ఆ కుక్కకి పావు కేజీ మాంసం ఇస్తే అట్లా జనరల్ హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. మనం ఆహారం ఇస్తాం, అది లాలాజలం ఊరుతుంది, అది సహజం, అది పక్కన పెడితే మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి పావు కేజీ చికెను మటను గుర్తుపెట్టుకుంటే 04 గుర్తుపెట్టుకుంటే 1904 అనేటటువంటి విషయం గుర్తుంటుంది. మరి ఇవాన్ పావ్లోవ్ అనగానే కుక్క మీద ప్రయోగం కాబట్టి కుక్కలు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతాయో ఆ తిరిగేటటువంటి ప్లేస్ అంతా కూడా చాలా రష్గా ఉంటుంది కాబట్టి రష్యా అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా రష్యాకి సంబంధించి వీరిద్దరిని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి బిట్స్ మరి దేశాల మీద కూడా అడుగుతున్నాడు కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మరి గ్రంథాలు. వైగాట్స్కీకి సంబంధించినటువంటి గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మరి వీటిని మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. వైగాట్స్కీకి సంబంధించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి సైకాలజీ ఆఫ్ ఆర్ట్, ఇంకో గ్రంథం వచ్చేసి థాట్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటటువంటి గ్రంథాన్ని దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అంటే దాని కిందనే ఇంకోటి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. థారన్ డైక్ కాకుండా నోమ్ చామ్స్కీకి సంబంధించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. థారన్ డైక్కి సంబంధించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళందరినీ నేను ఒక చోట రాశాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో బిట్టు పెట్టడానికి ఆ లాజిక్స్ అన్నింటికి ఒక లాజిక్ని అప్లై చేస్తూ వాటన్నింటిని ఒక చోట ఇక్కడ రాశాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటటువంటి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే మనకు తెలుసు వైగాట్స్కీ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వైగాట్స్కీ అంటేనేమో వైగోట్స్కీ. గోట్ అనే పదం గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి మీకు. మేకలు చూడండి, వాటిని మరి మనం మటన్ షాప్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళ మేకను వాళ్ళు ఏం చేస్తారంటే స్కిన్ మొత్తాన్ని తీస్తారు, అంటే ఆ తాట తీస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తాట అంటే తాట అని గుర్తుపెట్టుకోండి. లేదా
మేకలు కాసేటటువంటి మేకలు ఆ కాపర్లు పోయేటప్పుడు వాటిని కొడతారు, గట్టిగా కొడతారని గుర్తుపెట్టుకోండి. అంటే వాటి తాట తీస్తారని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే థాట్, లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మేకలకు చాలా అద్భుతమైనటువంటి థాట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, కొన్ని ప్రదేశాలలో మరి తీగల మీద కోతులు మరి నడుస్తాయి, అలానే తీగల మీద మేకలు కూడా నడిచేటటువంటి సర్కస్లు ఉన్నాయి. అంటే మేకలకు చాలా తెలివితేటలు ఉన్నాయి, వాటి థాట్ చాలా డిఫరెంట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. థాట్ అంటే తాట దీటమేనని గుర్తుపెట్టుకోండి, స్కిన్ దీటమేనని గుర్తుపెట్టుకోండి, లేదా థాట్ అంటేనేమో అదొక రకమైనటువంటి ఒక ఆలోచనను గుర్తుపెట్టుకోండి. గోటికి మీరు లింక్ చేసుకుంటే అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఆర్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేకకు పిల్లలు మరి కిడ్స్ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మేక బొమ్మలు వేస్తూ ఉంటారు, లేకపోతే వేసినటువంటి మేక బొమ్మ మీద డ్రాయింగ్ కలర్స్ అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. రేపు సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అన్నా థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నా మీకు వెంటనే గుర్తు రావాలి ఫ్రెండ్స్. థాట్ అంటే మేక థాటు అంటే అట్లా ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకోండి. పిల్లలు మేక బొమ్మకి కలర్ వేస్తారని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఆర్ట్ వేస్తారని గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని మీరు గోటుతో లింక్ చేసుకుంటే ప్రతిదీ మీకు లైఫ్లో మర్చిపోకుండా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, థార్ అండ్ డైక్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఎందుకు మీకు ఇక్కడ ఒక చోట రాశానంటే చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒకేలా ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ ఎక్కడిదక్కడే చదువుతూ పోతే మరి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా ఉంది, ఇక్కడ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ ఉంది, థాట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇక్కడ ఉంది. చూడండి కింద మళ్ళీ ఇంకో వేరేది వస్తుంది, మరి సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్. ఇవన్నీ ఒక చోట పెట్టి మీరు చదువుకుంటే, ఒక చోటే ఉంచి దానికి ఒక లాజిక్ ఒక ట్రిక్ను యూజ్ చేసి చదువుకుంటే ఇక మనం బిట్టుపోయేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ అలా చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, థార్ అండ్ డైక్ సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా అనే గ్రంథాన్ని రాయటం జరిగింది, సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? థార్ అండ్ డైక్ అంటే నేను ఇక్కడ రాసేది చూడండి ఫ్రెండ్స్, థార్ రోడ్ అని గుర్తుపెట్టుకోండి. థార్ రోడ్డు మీరు అభ్యసనానికి సంబంధించి లెర్నింగ్కి సంబంధించి అభ్యసన సిద్ధాంతాలలో ప్రతి సిద్ధాంతాన్ని చాలా లాజిక్గా నేను మరి ఆ వీడియోస్ని త్వరలో మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. వాటన్నింటినీ ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. జనరల్గా చదివేటటువంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవగాహన చేసుకొని చదవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి, లాజిక్గా చదవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటివి చదివితే మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, థార్ అండ్ డైక్ అనగానే మీరు థార్ రోడ్ అని గుర్తుపెట్టుకోండి. థార్ రోడ్డు మీద డైక్ అంటే బైక్ అని గుర్తుపెట్టుకోండి. తార్ రోడ్డు మీద బైకు వెళ్ళేటప్పుడు మధ్యలో జీబ్రా క్రాసింగ్ అని కొన్ని ఉంటుంది కదా ఫ్రెండ్స్. తార్ రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ అంట, ఆ జీబ్రా క్రాసింగ్ మీద మనం రోడ్డు దాటుతాము అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేకపోతే బైకు అటు నుంచి ఇటు నుంచి అటో వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఇట్లా అడగవచ్చు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఇట్లా ఏమని సైకాలజీ ఆఫ్ ఆల్ జీబ్రా అంటే మీరు జీబ్రా క్రాసింగ్ అని గుర్తుపెట్టుకుంటే, జీబ్రా క్రాసింగ్ అనేది తార్ రోడ్డు మీదనే ఉంటుంది, బైక్ అని గుర్తుపెట్టుకుంటే తార్ అండ్ డైక్ అయిపోయింది. సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? అర్థమెటిక్ అంటే అర్ధ అంటేనేమో ₹1 అని గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద చూడండి, సహజంగా ఎక్కడైనా రోడ్డు మీద ఒక ₹1 ₹1 పడితే మరి ఆ బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఆగి ఆ ₹1 తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి రేపు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. రేపు సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అన్నాడు అనుకోండి, ఆర్ట్ అంటే మేక, పిల్లలు మేక బొమ్మని ఆర్ట్ వేస్తారు, మేక బొమ్మ కలర్ దిద్దుతారు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సైకాలజీ ఆఫ్ ఆల్ జీబ్రా అంటేనేమో జీబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద, తార్ రోడ్డు మీద, డైకు. అర్ధ అంటేనేమో ₹1 రోడ్డు మీద ₹1 పడితే బైక్ మీద ఉన్న వాళ్ళు దిగి తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి నేను ఇక్కడ రాయటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేపు ఎగ్జామినర్ 100% ఇలాంటి వాటి మీదనే ఫోకస్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇలాంటి బిట్స్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గతంలో చాలాసార్లు ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిని మనం వదిలేటటువంటి ప్రసక్తి చేయకూడదు. ఇలాంటి వాటిని మనం పర్ఫెక్ట్గా చదవాల్సిందే ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీకి సంబంధించినటువంటి ఈ వీడియో అనేది త్వరలో మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నోమ్ చామ్స్కీ 2 గ్రంథాలు రాయటం జరిగింది. ఒకటి లాంగ్వేజ్ అండ్ థాట్, ఇంకోటి లాంగ్వేజ్ అండ్ మైండ్. చూసారు ఫ్రెండ్స్ మనం ఎంత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందో. లాంగ్వేజ్ అండ్ థాట్ ఇక్కడ ఉంది, ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థాట్ అండ్ లాంగ్వేజ్ ఉంది.
ఇటు దట్టు అటు ఇటు సబ్జెక్టు ఆబ్జెక్టు రివర్స్ అయినట్టు మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశాలు ఇవే ఫ్రెండ్స్. థాట్ అండ్ లాంగ్వేజ్ అంటేనేమో ఫస్ట్ థాట్ ఎవరికి వస్తుంది అంటే గోటుకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. మేకకి ఫస్ట్ థాట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ థాట్. ఎండింగ్లో థాట్ అనే పదం వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎండింగ్లో థాట్ అనే పదం వస్తే అది గోట్ అనే పదం కాదు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో థాట్ వస్తే అది గోటు వై గాడ్స్కి, ఎండింగ్లో థాట్ అనే పదం వస్తే అది నోమ్ చామ్స్కి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక చాలా లాజిక్స్తో ఇంకొక వీడియో చేస్తా ఫ్రెండ్స్. నోమ్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ నోములు అనేటటువంటి పదంతో లింక్ చేసి చదువుకుంటే అన్నీ వస్తాయి. సహజంగా నోములు ఎవరు చేస్తారంటే మన మైండ్ అనేది చాలా సక్రమంగా ఉండటానికి, మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండటానికి చాలామంది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి నోములు చేస్తారని గుర్తుపెట్టుకోండి. అంటే నోమ్ చామ్స్కి అంటే అన్ని నోములు అనే పదంతో మనం లింక్ చేసి చదువుకుంటే ప్రతిదీ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కి అంటే లాంగ్వేజ్ అండ్ మైండ్, మన మైండ్ సరిగా ఉండటానికి, మైండ్ ప్రశాంతంగా ఉండటానికి నోములు అనే పదంతో లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ప్రతి బిట్ ఇంపార్టెంటే. మనకు వై గాడ్స్కి సంబంధించినటువంటి ప్రతి బిట్ కూడా ఇందులో ఫస్ట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, వై గాడ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ బిట్ చాలాసార్లు అడిగాడు, పరస్పర చర్యల ద్వారా. మీరు ప్రతిదీ ఏమీ లేదు ఫ్రెండ్స్, గోట్ అనే పదం గుర్తుపెట్టుకోండి, అన్నీ వచ్చేస్తాయి మీకు. చూడండి గోటుకు సంబంధించి ప్రతిదీ మీకు అన్ని బిట్స్ని ఈ మేకతోనే లింక్ చేసి చెప్తా. మేకలు చూడండి ఫ్రెండ్స్, సహజంగా మేకలు కాసేటటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాసేటటువంటి వారు ఆ మేకల్ని మరి ఒక వరుస క్రమంలోనో ఎక్కడికో తీసుకెళ్తారు. మరి మేకలన్నీ చూడండి ఫ్రెండ్స్, అవి ఒకదానికొకటి పరస్పరంగా హెల్ప్ చేసుకుంటాయని గుర్తుపెట్టుకోండి. ఒక మేకకు ఒక మేక లింకు, ఒక రెండు మేకలు ఎటైతే వెళ్తాయో మిగతా మేకలు కూడా అటే వెళ్తాయి. అంటే పరస్పర చర్యల ద్వారా అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో పరస్పర చర్యలు లేకపోతే సహాయ సహకారాలు కింద ఇంకో పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, సహాయ సహకారాలు లేదా పరస్పర చర్యలు, సహాయ సహకారాలు కానివ్వండి పరస్పర చర్యలు కానివ్వండి ఇవన్నీ కూడా గోడ్సే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేకలు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయని గుర్తుపెట్టుకోండి, పరస్పర చర్యల ద్వారా గుర్తుపెట్టుకోండి. భాగస్వామ్య బోధన అంటే ఒక మేకకి మరొక మేకకి ఆ మేకల మధ్య ఉన్నటువంటి భాగస్వామ్యము, పార్ట్నర్షిప్ అంటారు, వాటి మధ్య ఆ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో సహాయ సహకారం అంటే మేకలు, పరస్పర చర్యలు మేకలు, భాగస్వామ్య బోధన మేకలు. నెక్స్ట్ స్కఫోల్డింగ్, దీన్ని చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. స్కఫోల్డింగ్ అంటే దీన్ని మరో పేరు ఏంటంటే సారువా. సారువా అంటే మనందరికి జనరల్గా తెలుసు, సైకాలజీ పదంగా కాకుండా జనరల్గా మనం ఆడుకున్నట్లయితే మటన్ సారువా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఏదైనా చికెన్ తినేటప్పుడు వాళ్ళు కొంచెం సారువా అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా మటన్ సారువా అనగానే మనకు గోటు గుర్తుకు రావాల్సిందే, మటన్. స్కఫోల్డింగ్ అంటే ఫోల్డింగ్ అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒక దాన్ని మనం ఫోల్డ్ చేయటం అని అర్థం. ఫోల్డ్ చేసేటప్పుడు ఇటువైపు అంటే ఒకదానికొకటి హెల్పింగ్ అని అర్థం. దీని మీనింగ్ కూడా సహాయ సహకారమే. స్కఫోల్డింగ్ అన్నా సారువా అన్నా సహాయ సహకారాలన్నా వీటిల్లో ఏది ఇచ్చినా సరే అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా స్కఫోల్డింగ్ అనే పదం గోటుకి లింక్ చేయాల్సి వస్తే కొత్తగా డిఎస్సి కానివ్వండి టెట్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొత్తగా ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా మనం మేకకి లింక్ చేసి చదవాలంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే స్కఫోల్డింగ్ అంటే ఫోల్డ్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మటన్ షాపు వాళ్ళు చూడండి ఆ మేకని కట్ చేసేటప్పుడు అటు ఇటు ఫోల్డ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి జస్ట్ హాస్యంగా. స్కఫోల్డింగ్ అన్నా సారువా అంటే మేక సారువా, స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే ఫోల్డ్ చేయటం మేకను, అట్లా గుర్తుపెట్టుకుంటే బండగా చదవకుండా మన బ్రెయిన్కి కొంచెం ఈజీ వేలో చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇవన్నీ ప్రతిదాన్ని మనం గోటుతో లింక్ చేద్దాం, గోట్ అనే పదంతో. జెడ్పీడి, ఎంకేఓ ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్, అసలు వెంటనే గుర్తుకు రావాలి మనకు. జెడ్పీడి అనగానే మనకు గోట్ రావాలి, వై గోట్స్కి. ఎంకేఓ అనగానే వై గోట్స్కి ఎలా గుర్తొస్తుందంటే నేను గతంలో ఈజీగా చదువుకున్నా ఫ్రెండ్స్. ఎంకేఓ అంటే మేక, ఎంకే అంటే మేక అనే పదం గుర్తొస్తుంది. ఎం అంటేనేమో మే, కే అంటేనేమో మేక, అంతే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంకేఓ అనగానే దానికి ఏదో బ్రెయిన్ బాగా ఒత్తిడి చేసి ఎంకేఓ అంటే ఏంది
మోర్ నాలెడ్జ్ అదర్ అని ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనకు కొంచెం గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఎంకేఓ అంటే మేక, జెడ్పీడి అంటేనేమో జెడ్పీ అంటే నేనేం చదువుకున్నానంటే ఎలా గుర్తుపెట్టుకున్నానంటే జెడ్పీ అంటే జీపు. సహజంగా మేకలని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళేటప్పుడు కొన్ని జీపుల్లో తీసుకెళ్తారంటే అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. దీని అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జెడ్పీడి అంటేనేమో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఎంకేఓ అంటేనేమో మోర్ నాలెడ్జ్ అదర్. ఎంకేఓ అంటేనేమో మేక, జెడ్పీడి అంటేనేమో జీపులో తీసుకెళ్లేది మేక, గోటు అని గుర్తుపెట్టుకోండి. మేక అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎక్కువ సమాచారాన్ని మనం ఈజీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. మరి జెడ్పీడీకి ఎంకేఓని మేకతోనే నేను లింక్ చేసి ఇక్కడ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ప్రతిదాన్ని కూడా మేకతోని. జెడ్పీడి అంటే చూడండి ఇక్కడ గోడ్స్ అనుకున్నాం ఫ్రెండ్స్. మనం గోడ్స్ అంటే మేకలు. సహజంగా మేకలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే కోతి తర్వాత మేకలు కూడా చాలా తెలివిగలవి. ఇంతకుముందు మనం అందుకనే ఫ్రెండ్స్ మరి ఈ గోడుతో మనం ఒక గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. మరి సహజంగా ఈ మేకలలో కొన్ని మేకలు తెలివిగల మేకలు ఉంటాయి, కొన్ని ఏమో తెలివి తక్కువ మేకలు ఉంటాయి. మరి ఈ మేకల్లో ఏదైనా బాగా తెలివిగల మేక, ఏదైతే ఒక తెలివిగల మేక ఉంటుందో ఆ మేక అనేది తెలివి తక్కువ మేకలకి ట్రైనింగ్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జ్ అదర్స్ అంటే ఈ మేకల్లో వై గోడ్స్కి మరి ఆ మేకల్లో తెలివిగల మేక ఏదైతే ఉంటుందో ఆ తెలివిగల మేక నుంచి మిగతా మేకలు నాలెడ్జ్ని సంపాదిస్తాయి. మరి జెడ్పీడి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. జెడ్పీడి అంటే తను సొంతంగా చదువుకున్న దానికి ఇతరుల ద్వారా చదువుకున్న దానికి మధ్య గల తేడా ఏదైతే ఉందో దాన్ని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని మేకతో ఎలా లింక్ చేయాలంటే మేకలు కొన్ని ఉంటాయి, తను సొంతంగా మేకలు మామూలు తెలివిగల మామూలు యావరేజ్ మేకలు తెలివిగల మేకల ద్వారా నాలెడ్జ్ని సంపాదించి వాటి మధ్య తేడా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని మీరు మేకతో లింక్ చేసుకుంటే గోటుతో వై గోడ్స్కి, జెడ్పీడి జీపు, ఎంకేఓ మేక, ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ గతంలో చాలాసార్లు ఇక్కడ చూడండి మీకోసం మరలా రాయటం జరిగింది ఫ్రెండ్స్. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దాని మీనింగ్ ఏంటంటే స్వతహాగా నేర్చుకున్న దానికి ఇతరుల ద్వారా నేర్చుకున్న దానికి మధ్య గల తేడాను జెడ్పీడి అంటారు. అంటే దాన్ని మేకల ద్వారా లింక్ చేసుకోండి. ఎంకేఓ అంటేనేమో మేక, మోర్ నాలెడ్జ్ అదర్స్ అంటే మేకలలో తెలివిగల మేక అని అర్థం. తెలివిగల మేక ద్వారా మనం ఆ మేకలు అనేవి నాలెడ్జ్ని సంపాదించడం అని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్టు అప్రెంటిస్షిప్. దీన్ని వృత్తిపూర్వక శిక్షణ అంటారు. చాలా సార్లు అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. అప్రెంటిస్షిప్ అంటే ఇప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో జరిగేటటువంటి మరి ఆ టెట్ టీఆర్టీలో మరి అప్రెంటిస్ పీరియడ్ మరి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతూ ఉందని ప్రభుత్వం ప్రకటించింది ఫ్రెండ్స్. గతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రెంటిస్షిప్ ఉండేది. అప్రెంటిస్ పీరియడ్ అంటే 2 సంవత్సరాలు. దానికి బేసిక్ ఏముండదు ఫ్రెండ్స్, ఇంతని ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కింద, సెకండ్ ఇయర్ ఇంత అని 2 సంవత్సరాలు అప్రెంటిస్ పీరియడ్ గతంలో ఉండేది. మరలా ఏపీలో మళ్ళీ రావడం జరిగింది. దాన్ని అప్రెంటిస్షిప్ అంటారు. సహజంగా ఈ అప్రెంటిస్షిప్ అనేది దీని వృత్తిపూర్వక శిక్షణ అనేది మనం ట్రైనింగ్ చేసేటప్పుడు మనకు టీచర్ ట్రైనింగ్ కోర్సులో ఇచ్చేటటువంటి దాన్నే మనం దీని విధంగా పిలుస్తాం. మరి దీన్ని మనం వై గాడ్స్కి ఎలా లింక్ చేసుకోవాలి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సహజంగా చూడండి వై గాడ్స్కి అంటేనేమో వై గోడ్స్కి అన్నగా ఫ్రెండ్స్. గోట్లు అంటే మేకలు కాసేటటువంటి కాపర్లకి ఎప్పుడూ కూడా అప్పు ఉండదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు మంచిగా సంపాదించుకుంటారని అది వాళ్ళ వృత్తి అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వృత్తిపూర్వక శిక్షణ అనగానే వేరే ఆలోచన మనకు రాకూడదు ఫ్రెండ్స్. వృత్తిపూర్వక శిక్షణ అనగానే వాళ్ళ వృత్తి ఏంటంటే మేకలను కాయటం వాళ్ళ వృత్తి కాబట్టి వై గాడ్స్కి అంతే. అప్రెంటిస్షిప్ అనగానే అప్పు అని గుర్తుపెట్టుకోండి. అప్పు ఎవరికి ఉండదు, వై గాడ్స్కి ఉండదు, వై గోడ్స్కి ఉండదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. సహజంగా మేకలు కాసేటటువంటి మేకల కాపర్లు వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ పోతారు. వాటిని మనం ప్రసంగం అంటారు.
అంటే సమాజంలో వాళ్ళ మేకలను తోలుకెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రసంగాలు 3 రకాలుగా ఉంటాయి అనుకోండి ఫ్రెండ్స్. మేకలు కాసుకునేటప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి. ఒకటేమో సాంఘిక ప్రసంగం, రెండోది ప్రైవేటు ప్రసంగం, మూడోది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఇవి అడగడేమో అని మనం నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ఎగ్జామ్లర్ వీటి మీదనే ఫోకస్ చేసే అవకాశం ఉంది. గతంలో అడిగాడు కూడా. వాడు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే సాంఘిక ప్రసంగం అనేది ఎన్ని సంవత్సరాల్లో మధ్యలో ఉంటుంది అంటాడు. సాంఘిక ప్రసంగం అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను ఇక్కడ ఆల్రెడీ నోట్ చేశాను ఫ్రెండ్స్. సా అంటేనేమో సెకండ్ ఇయర్, అంటే 2 సంవత్సరాలు ఆ టైంలో తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తమలో తాము మాట్లాడుకునే, సాంఘిక అయినా ప్రైవేట్ అయినా నిశ్శబ్దం, ఇవన్నీ తమలో తాము, బట్ ఇయర్స్ తేడా ఉంటుంది. సాంఘిక అంటేనేమో ఎస్ కాబట్టి సెకండ్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. ప్రైవేట్ ప్రసంగం అంటేనేమో ప్రైవేట్లో చివరిలో టీ ఉంది, టీ అంటేనేమో 2+1 అనుకోండి, 3 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్ ఆ టైంలో తమలో తాము మాట్లాడుకోవడాన్ని ప్రైవేట్ ప్రసంగం అంటారు. ఇక మూడోది వచ్చేసి ఫ్రెండ్స్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. నిశ్శబ్దంగా ఎక్కడ ఉండరు మనం గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్, ఇది ఒక హాస్యంగా. నిశ్శబ్దంగా అంటే 7 ఇయర్స్ అంటే ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎందుకు ఏడుస్తున్నావు, నిశ్శబ్దంగా ఉండాలి అంటూ ఉంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకు. నిశ్శబ్దం అనగానే మనకు ఏడుపు గుర్తు రావాలి. 7 ఇయర్స్ టైంలో పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడానికి నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ప్రైవేట్ ప్రసంగం అంటే ఏమో T+1 3, సాంఘిక అంటే ఏమో సెకండ్ ఇయర్స్. అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం మేకలతో లింక్ చేసుకోండి. మేకలు కాసేటటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా వచ్చేసి చాలాసార్లు మనం చివరిలో ఉన్నటువంటి మ్యాటర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాము. ఎగ్జామినర్ ఇక్కడ ఫోకస్ చేస్తాడు. మానసిక ప్రక్రియలు ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 2 రకాలు ఫ్రెండ్స్, ఉన్నత స్థాయి, దిగువ స్థాయి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ మేకలతో లింక్ చేసుకుంటూ, గోడ్స్తో లింక్ చేసుకుంటూ. మేకలు కాసే వాళ్ళు సహజంగా చూడండి, డబ్బులు బాగా సంపాదించుకున్నారనుకోండి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారని గుర్తుపెట్టుకోండి. మేకలు కాసే వాళ్ళు డబ్బులు సంపాదించకుండా మరి అప్పులు పాలయ్యారనుకోండి, వాళ్ళు దిగువ స్థాయిని గుర్తుపెట్టుకోండి. సహజంగా మేకలు కాసేటటువంటి కాపర్లు వాళ్ళ థింకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాని మీనింగ్ ఏందో చూద్దాం ముందు. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటే ఒక వ్యక్తి సమాజంలో పాల్గొనడం ద్వారా తన తెలివితేటల్ని పెంచుకోవడం, తనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని, కోపాన్ని తగ్గించుకునేదాన్ని ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. మనం గోడ్స్తో ఎలా లింక్ చేసుకున్నామంటే ఫ్రెండ్స్, గోడ్స్తో ఎలా లింక్ చేస్తామంటే వాళ్ళ యొక్క ఉన్నత స్థాయి అంటేనేమో బాగా మేకలు కాసేవాళ్ళు ఉన్నత స్థాయి అన్నట్టు గుర్తుపెట్టుకుంటే దీన్ని మీరు ఈజీగా మరి జనరల్గా ఉండేది కాబట్టి, జనరల్ వర్డ్ కాబట్టి మనం చదువుకోవచ్చు ఫ్రెండ్. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఉన్నత స్థాయి అంటే ఉన్నతంగా ఉండే వాళ్ళు ఏమి ఆలోచిస్తారు, విశ్లేషణ చేస్తారు, సంశ్లేషణ చేస్తారు, వివేచన, సృజనాత్మకత, ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు లేదా ప్రాకార్యాలను గుర్తుపెట్టుకోండి. ఇక చివరిది వచ్చేసి ఫ్రెండ్స్ దిగువ స్థాయి. దిగువ స్థాయి అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చేవి ఫ్రెండ్స్. ఇవి అంటే ఏంది, గుర్తించడం, పరిశీలించడం, ప్రశ్నించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ఇవన్నీ పుట్టుకతో వచ్చేటటువంటివి దిగువ స్థాయి. మరి సమాజంలో తిరగటం వల్ల వచ్చేవి ఏంటంటే ఇవి ఎగువ స్థాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి వైగాట్స్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇక మీరు ఇవి చదువుకుంటే ఫ్రెండ్స్, ఇక మీరు ఎటువంటి బుక్ని ఇచ్చినా, ఎలాంటి మెటీరియల్ ఇచ్చినా మీరు క్షణాలలో ఆన్సర్ పెట్టేయచ్చు. జస్ట్ హాస్యంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వైగాట్స్కి అంటే గోడ్స్కి అనేటటువంటి పదంతో మీరు గుర్తుపెట్టుకుంటే అన్నీ మీకు ఈజీగా వస్తాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను మరి మెటీరియల్కి సంబంధించిన వాటిని ఆ మ్యాటర్ అంతా చెప్పాగా ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఇప్పుడు మెటీరియల్ అలా చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది, చాలా ఈజీగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద అంటే మేకలు కాసేటటువంటి కాపరులు ఇలా ప్రసంగాలు చేసుకుంటూ పోతారు. సాంఘిక అంటేనేమో ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, సాంఘిక అంటేనేమో 2 ఇయర్స్ అంటేనేమో ఎస్ అంటే సెకండ్, ప్రైవేట్ అంటేనేమో 2+1 అంటేనేమో 3. నెక్స్ట్ చూడండి, నిశ్శబ్ద అంతర్గత అంటే నిశ్శబ్దంగా అంటేనేమో ఏడుస్తున్నప్పుడు అంత నిశ్శబ్దంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక పరస్పర బోధన ఇంతకుముందు చెప్పాగా ఫ్రెండ్స్. పరస్పర బోధన అంటే మేకలు, గోడ్స్ ఒకదానికొకటి హెల్పింగ్ ఉంటాయి, పరస్పరంగా ఉంటాయి, అవి ఒకదానికొకటి భాగస్వామ్యంగా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే వెంటనే మనం ఈజీగా
ఆన్సర్లు పెట్టేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక పరస్పర బోధన, ఇవన్నీ హెడ్డింగ్. పరస్పర బోధన, భాగస్వామ్య బోధన, దిగువ స్థాయి మానసిక, చివరిలో చెప్పాగా ఫ్రెండ్స్, దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే మేకలు బాగా డబ్బు సంపాదిస్తేనేమో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు, ఒకవేళ డబ్బులు రాకపోతే వాళ్ళు దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. జస్ట్ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఉన్నత స్థాయి అంటేనేమో విశ్లేషించడం, సంశ్లేషించడం, ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇదంతా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. జోన్ ఆఫ్ చూడండి, జెడ్పీడి అంటే ఫ్రెండ్స్ సామీప్య వికాస మండలం అని అర్థం. అంటే జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఇంతకుముందు చెప్పారు ఫ్రెండ్స్. దీని మీనింగ్ ఏంటంటే సామీప్య వికాస మండలం. ఒకవేళ రేపు జెడ్పీడి ఇవ్వకుండా ఫ్రెండ్స్ సామీప్య వికాస మండలం అనే పదం తెలుగులో ఇచ్చాడు అనుకోండి, దీన్ని మీరు గోడ్స్తో ఎలా లింక్ చేస్తారంటే, సామీప్య అంటే మన సమీపం అని గుర్తుపెట్టుకోండి. అంటే సమీపం, మన సమీపంలో ఎవరైతే ఉన్నారో మన దగ్గర మరి ఉన్న వాళ్ళల్లోనే కొంచెం తెలివిగల వారితో మరి మన నాలెడ్జ్ని షేర్ చేసుకొని మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడం అని అర్థం ఫ్రెండ్స్. జెడ్పీడి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మన ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ ఏంటంటే, తన సొంతంగా చదువుకున్న దానికి ఇతరుల ద్వారా నేర్చుకున్న దానికి ఆ మధ్య తేడా ఏదైతే ఉందో దాన్ని జెడ్పీడి అంటాం. సామీప్య వికాస మండలి అంటే మీరు మన సమీపాన్ని అన్నట్టు మన సమీపంలో మేకలు ఉంటాయి, గోడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇవన్నీ మీకు స్కఫోల్డింగ్ ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్. ఎంకేఓ అంటే మన మేక అని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వైగాట్స్కి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. వైగాట్స్కి యొక్క సిద్ధాంతాలు ఇక చూడండి. థాట్, లాంగ్వేజ్ అంటే వైగాట్ అంటే ఏంటంటే మేక ఫ్రెండ్స్. ఫస్ట్ మేకలకు తెలివితేటలు ఉంటాయి కాబట్టి వాటి థాటే వేరు. మేకలు ఆర్ట్ వేస్తాం కాబట్టి ఆర్ట్. చూడండి మన లాజిక్స్ ఎంత ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆలోచన, భాష ఇవన్నీ ఇది చూడండి. వైగాట్స్కి చూడండి అప్రెంటిస్షిప్ ఒకటి, వృత్తిపూర్వక శిక్షణ. వృత్తి అంటేనేమో మేకలు కాయటం, వైగాట్స్కి మేకలు కాయటం వాళ్ళ యొక్క వృత్తి అని గుర్తుపెట్టుకోండి. అప్పు అనేది వాళ్ళకు ఉండదని గుర్తుపెట్టుకోండి. చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఉన్నత స్థాయి, దిగువ స్థాయి ఇవన్నీ చెప్పాను. వీటన్నింటి నేను ఒక చోట రాశాను చూడండి ఫ్రెండ్స్. ఉన్నత స్థాయి మానసిక ప్రాకార్యాలు, స్కఫోల్డింగ్ అంటే సార్వా, మటన్ సార్వా అని గుర్తుపెట్టుకోండి. సహాయ సహకారాలు, సామీప్య వికాస మండలి అంటేనేమో జెడ్పీడి అంటే జీపులో మేకలను తీసుకెళ్ళటం. ఎంకేఓ అంటేనేమో మేక, అందులోనే ఉంది. పరస్పర బోధన అంటే ఒకదానికొకటి మేకలను గుర్తుపెట్టుకోండి. వైగాట్స్కి అంటే ఏమో భాష. తర్వాత అప్రెంటిస్షిప్ ఇవన్నీ చెప్పడం జరిగిందిగా ఫ్రెండ్స్. తర్వాత మానసిక ప్రక్రియలు ఇవన్నీ. ఇక రష్యా అంటేనేమో ఇవన్నీ ఇంతకుముందే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు? ఇవాన్ పావులో రష్యా, వైగాట్స్కి రష్యా, జైగార్నిక్ కూడా రష్యా. ఇట్లా మన లాజిక్గా కనుక మనం చదువుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎలాంటిదైనా చూడండి. జస్ట్ నేను ఒక 2 పేజీల మీద జస్ట్ మీకు అట్లా అర్థం కావడం కోసం నీట్గా రాసా. వీలుంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వైగాట్స్కి అనగానే ఇదేదో చాలా కష్టంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో చదవరు. కానీ ఎగ్జామినర్ ఇలాంటి వాటి మీద, ఎందుకంటే ఫ్రెండ్స్ వైగాట్స్కి ఒకటి, నోమ్ చామ్స్కీ ఒకటి, ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. నోమ్ చామ్స్కీ అంటేనేమో పిల్లల పుట్టుకతోనే గ్రామర్తోనే పుడతారు అనేటటువంటి టాపిక్తో అది ఉంటుంది నోమ్ చామ్స్కీ. దాన్ని లాజిక్గా ఎలా చదువుతామంటే నోమ్ అంటేనేమో నోములు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకుంటే అన్ని లాజిక్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత నోమ్ని అక్కడ ఇంకొక వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. నోమ్ అనే పదాన్ని కొంచెం మనం సరి చేస్తే నేమ్గా రాసుకోవచ్చు. నేమ్ అంటే నోమ్ని నేమ్గా రాసుకుంటే దానికి సంబంధించినటువంటి కోర్సు ఆ వీడియోలో త్వరలో మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. అప్పుడు ఆ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మరి వైగాట్స్కి ఒకటి, నోమ్ చామ్స్కి కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజ్ అంతా పోవటానికి ఈ మీకు గ్రంథాలని ఒక చోటే రాశాను. మీరు కన్ఫ్యూజ్ కాకుండా 1-2 సార్లు ఈ వీడియోని చూసి ఫ్రెండ్స్ మీరు సాధ్యమైనంత వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా మీ దగ్గర మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఉంటే అందులో నోట్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమంది మిత్రులు అడగటం జరిగింది, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్, ఎలాంటి మెటీరియల్ చదవాలి, మాకు చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చదవడానికి మంచి మెటీరియల్ చెప్పమన్నారు. చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సైకాలజీకి సంబంధించి నాకు బాగా నచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ముగ్గురులో మా గురువు గారు వచ్చేసి జంగం విశ్వనాథ్ గారు. మీకు గతంలో చాలాసార్లు ఈ వీడియోని ప్రతి వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. జంగం విశ్వనాథ్ గారు బుక్ ఒకటి మా గురువు గారు మా కవనగడ్డలో మాకు చెప్పడం జరిగింది. సార్ వల్ల నాకు సైకాలజీ ఒకటి
పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకటి పర్ఫెక్ట్గా నేను పెట్టగలిగాను. ఇది మా గురువుగారు. అదేవిధంగా మరొక అద్భుతమైనటువంటి సైకాలజీ ఫ్యాకల్టీ వచ్చేసి ఫ్రెండ్స్, అది కూడా నా దగ్గర ఉంది, నాగేశ్వరరావు గారు ఎక్స్ట్రాడినరీ. సార్ కూడా సూపరు. సార్ బుక్ కూడా నా దగ్గర ఉంది, ఎస్ఎన్ఎస్ పబ్లికేషను, అదేమో శ్రీ విద్యా పబ్లికేషను. మూడవ బుక్ వచ్చేసి ఫ్రెండ్స్, అది సూపర్, తీగల జాన్ రెడ్డి గారు. ముగ్గురే ఫ్రెండ్స్. మరి ఈ 3 బుక్స్లో ఏ బుక్ బెటర్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మీరు ఒకసారి 3 బుక్స్ని చూసుకోండి, ఏది మీకు బెటర్గా ఉంటే అది తీసుకోండి ఫ్రెండ్స్. 3 సూపరే. జంగం విశ్వనాథ్ గారు, మరి నాగేశ్వరరావు గారు, తీగల జాన్ రెడ్డి గారు, ఈ 3 బుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మూడింటిని ఒకసారి పరిశీలించి మీకు ఏది బెటర్గా ఉంటే ఆ బుక్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మరలా రేపు మీ ముందుకు వస్తా. అప్పటిదాకా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.